సినిమా మోడలింగ్ రంగాల్లో ఎంట్రీ ఇవ్వాలంటే గ్లామర్ అనేది తప్పనిసరి. అయితే పుట్టుకతోనే మనిషి దేహంలో ఏవో కొన్ని లోపాలుంటూ ఉంటాయి. దీంతో ఇలాంటి రంగాల్లోకి వచ్చేవారు ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయిస్తూ ఉంటారు. అలా గ్లామర్ ఫీల్డ్లోకి రావాలనుకునే వారిలో 190% మంది సర్జరీల బాట పట్టేవారే. వారిలో కొంతమంది హీరోయిన్ల అందం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఈ స్టోరీలో మీరే చూసేయండి. సినిమా మోడలింగ్ రంగాల్లో ఎంట్రీ కావాలంటే గ్లామర్ అనేది తప్పనిసరిగా మారింది. అయితే పుట్టుకతోనే మనిషి దేహంలో ఏవో లోపాలు ఉంటూ ఉంటాయి. దీంతో ఇలాంటి రంగంలోకి వచ్చేవారు ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. అలా గ్లామర్ ఫీల్డ్లోకి రావాలనుకునే వారిలో 190% మంది సర్జరీల బాట పట్టేవారే. అతిలోక సుందరి శ్రీదేవి నుంచి నేటి తరం హీరోయిన్ల గ్లామర్ వెనుక ఉన్న ఒకే ఒక రహస్యం ప్లాస్టిక్ సర్జరీ. బాలీవుడ్ హీరోయిన్లు బిపాషా, అనుష్క శర్మ, నర్గీస్ ఫక్రీ ఇంకా ఎంతో మంది తారలు ప్లాస్టిక్ సర్జరీలతో తమ అందచందాలకు మెరుగులు దిద్దుకున్నారు. కొంతమంది తారలు సినిమాల్లో ఎంట్రీకి ముందే సర్జరీలు చేయించుకుంటే మరికొంతమంది సినిమాల్లోకి వచ్చిన తర్వాత అందాలకు మరింత మెరుగులు దిద్దుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీల్లో అనేక రకాలున్నాయి. అయితే చాలా మంది హీరోయిన్లు అందమైన ముక్కు కోసం మాత్రమే ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఒకప్పుడు అతిలోక సుందరి శ్రీదేవి ఇలాంటి సర్జరీ చేయించుకోవడం ద్వారానే వార్తల్లో నిలిచింది. ఆ తరువాత దక్షిణాదిలో పెద్దగా సర్జరీలతో సినిమాల్లోకి కనిపించిన తారలు లేరనే చెప్పాలి. సౌందర్య లాంటి ఎంతో మంది హీరోయిన్లు నేచురల్ గ్లామర్ తో ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఇటీవల మళ్లీ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకునే తారలు ఎక్కువయ్యారు. త్రిష, నయనతార, సమంత, శృతి హాసన్, కార్తిక, కాజల్ అగర్వాల్ వీళ్ళంతా అందమైన ముక్కు ఆకృతి కోసం సర్జరీల బాట పట్టారు. 2012లో సమంత నటించిన ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలో శామ్ సరికొత్తగా కనిపించింది. కారణం మరింత అందంగా కనిపించడం కోసం ఈ బ్యూటీ ముక్కుకు రైనోప్లాస్టీ సర్జరీ చేయించుకుంది. లక్ష్మీ కళ్యాణం మూవీతో సినిమా ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చిన టైంలో కాజల్ అగర్వాల్ నేచురల్ గా తెరపై మెరిసింది. అయితే ఆ తర్వాత ఈ భామ కూడా ప్లాస్టిక్ సర్జరీల ద్వారా ఫేస్ లో చిన్న చిన్న మార్పులు చేయించుకుంది. కానీ ఈ వార్తలను కాజల్ గతంలోనే ఖండించింది. ఇక సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో నయనతార హెవీ వెయిట్ ఉండేది. దీంతో కాస్మోటిక్ సర్జరీ ద్వారా నయన్ బరువును ఓ మోతాదులో తగ్గించుకుంది. ఇక కమల్ హాసన్ వారసురాలిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ది ఇదే తీరు. ముక్కుతో పాటు కింద పెదవికి ఈ భామ సర్జరీ చేయించుకుంది. అలనాటి నటి రాధా కూతురు కార్తిక అందవిహీనంగా ఉన్న తన ముక్కును సినిమాల్లో ఎంట్రీకి ముందే సర్జరీ ద్వారా అందంగా మార్చేసుకుంది. అందాల భామ త్రిష విషయంలో మాత్రం ప్లాస్టిక్ సర్జరీ ఒక రూమర్ గా మిగిలిపోయింది. త్రిష కూడా రైనోప్లాస్టీ సర్జరీ ద్వారా ముక్కు ఆకృతిని మార్చుకుందని టాక్ ఉంది. అయితే దీనిపై త్రిష ఎప్పుడూ ఎలాంటి కమెంట్ చేయలేదు. మొత్తానికి అఫీషియల్ గా ఇలాంటి న్యూస్ బయటకు రాకపోయినా హీరోయిన్లలో వచ్చిన గ్లామర్ మార్పులు సర్జరీలను తేటతెల్లం చేశాయి. అయితే సర్జరీ తర్వాత కంటే పూర్వమే బాగున్నారన్నది సినీ ప్రియుల మాట.